ఈరోజు మా చెట్లకి వెళ్ళిన పూలు చూడండి. గులాబీ పువ్వులు, మల్లె పువ్వులు, జాజి పువ్వులు, ఇంకా మందార పువ్వులు ఈరోజు చాలా వెళ్ళినాయి మా చెట్లకి. అందుకే పువ్వులకు నిండుగా అలంకరించి ఇంకా పూజ చేసుకుంటాం. ఇప్పుడే స్టార్ట్ చేసిన. ఈరోజు శుక్రవారం అమావాస్య కదా, ఉప్పు దీపం పెట్టుకుంటాను. ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇంట్లో ఏమైనా నెగిటివ్స్ ఉన్నా, కొంచెము మనకు ఒంట్లో బాగాలేకపోయినా, ఇంట్లో బాగాలేకపోయినా అన్నిటికీ చాలా మంచిది. ఇంకా నేను చాలా రోజుల తర్వాత ఇప్పుడు పెట్టుకుంటాను. చాలా రోజులు అంటే చాలా రోజులే అవుతుంది. నేను ప్రతి శుక్రవారం పెట్టుకునేదాన్ని అక్కడ. అసలు ఇక ఇప్పుడు ఎందుకు ఓపిక ఉండలేదు, ఒకటి అసలు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తలేదు. ఇంతకుముందుకైతే ప్రతి శుక్రవారం పెట్టుకునేదాన్ని. ఇట్లా జవాది పౌడర్, పచ్చకర్పూరం, ఇంకా ఏ నూనె అయినా వేసుకోవచ్చు. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఇంకా నెయ్యితో పెడితే ఇంకా చాలా మంచిది. కాకపోతే నెయ్యి నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అంత పెట్టే అంతలేదు, కొంచెమే ఉన్నదని చెప్పి నువ్వుల నూనె అయితే వేసుకున్నా. నువ్వుల నూనెతో పెట్టుకుంటాను నేను. అన్ని రకాల పువ్వులతో అలంకరించుకొని చాలా దీపాల వెలుగులల్లో అమ్మవార్లను, అయ్యవార్లను చాలా మంచిగా అలంకరించిన, పుష్పార్చన చేసుకున్న అమ్మవారికి. ఇంకా ఐశ్వర్య దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఎవరైనా పెట్టుకోవచ్చు, ఇష్టం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారు. నేను కూడా యూట్యూబ్లో చూసే పెట్టుకున్నా. ఇంతకుముందు నేను పెట్టుకునేటప్పుడు కూడా 4-5 వీడియోలు చూసి ఎట్లా అని చూసి పెట్టుకున్నా. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని ఫుల్ వీడియో చేసిన. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఏమున్నది, 4-5 బాదం పప్పులు, ఒక అంత ముక్క పటిక బెల్లం, ఇంట్లో ఏమన్నా ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టి దండం పెట్టుకున్నా. తర్వాత పుష్పార్చన చేసుకున్నా. నిమ్మలంగానే చేసుకుంటా నేను, కొంచెం అంత ఆగమాగం చేసుకోను. చేసుకున్న కొంచెంసేపు అయినా అట్లా చేసుకున్నా. ఈ మధ్య కొంచెము ఎట్లా అంటే బాగా విచిత్రమైన వార్తలు వినబడుతున్నాయి. ఈ మధ్యనట చీర కట్టుకుంటే చీర క్యాన్సల్ వస్తుందట. ఇదేదో కొత్తగా విన్నా ఫ్రెండ్స్. నేనైతే చీర కట్టుకుంటే క్యాన్సల్ రావడం ఏంది, ఇదేందో అర్థమవుతలేదు. అసలు మన తరతరాల నుంచి